హాయ్ ఫ్రెండ్స్, నేను మా బ్రదర్ అయితే ఒక స్పెషల్ రెసిపీ చేశారు. అదేంటనుకుంటున్నారా? అదేనండి, రాగి సంగటి. నిన్న వీడియోలో చూపించా కదా. అయితే అది మా సైడ్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాము. ఫస్ట్గా రైస్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ ఎసరు పోసుకొని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల రాగి పిండి అయితే తీసుకోవాలి. రైస్ బాగా ఉడికాక మనం ముందుగా కొలిచి పెట్టుకున్న రాగి పిండిని అయితే వేసేసి కలపకుండా మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికాక మనం మూత తీసేసి ఈ రైసు ఈ పిండి పొడి పిండి అనేది లేకుండా మొత్తం మనం కలుపుకోవాలి. గరిటెతో అయినా పప్పు గుత్తితో అయినా దేనితో అయితే దానికి మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో ఈ మొత్తం ఇలా కలుపుకున్నాక దాని మీద ఒక 2-3 స్పూన్ల నెయ్యి అయితే వేసి లో ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అట్లా ఉడికించుకోవడం వల్ల ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది సంగటికి బాగా పడుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా లైట్గా ఉప్పు కూడా వేసుకొని మనం ఉడికించుకోవాలన్నమాట. ఇలా రాగి సంగటి ప్రిపేర్ అయినాక ఒక గిన్నెలో ఒక స్పూను నెయ్యి వేసేసి రాగి సంగటి అయితే వేసేసి మనం ముద్దలుగా చేసుకోవాలన్నమాట. ఇలా ముద్దలుగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. అలా గిన్నెతో కానీ చేత్తో కానీ ముద్దలుగా చేసుకొని దాంట్లోకి కాంబినేషన్గా నాటుకోడి పులుసు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మనకు పులుసు అయితే రెడీ అయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర 2 రెబ్బలు కరివేపాకు వేసేసుకొని పులుసు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక లాస్ట్లో ఒక ముద్ద వేసుకొని దాంట్లో నాటుకోడి పులుసు అయితే వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మరి ఈ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.